హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రమదలేఖనం పార్ట్ 15. నీ అంత నిజాయితీ ఉన్న పర్సన్ని నేను ఇంతవరకు చూడలేదు. చాలా థ్యాంక్స్ అమ్మా, నాకు చాలా లాభాలు తెచ్చిపెట్టావు అంటూ ఆమె చేతిలో 5,000 పెడతాడు. ఇంత ఎందుకు అంకుల్ అంటుంది మొహమాటంగా. నీకిచ్చే దాని మీద కొద్దిగా ఎక్కువిచ్చాను అంతే, కాదనకు అంటూ ఆమె చేతిలో పెడతాడు. ముందుగా ఇంత అని అనుకుని ఉంటే ఖచ్చితంగా తీసుకునేది కాదు. కానీ అతను వెళ్ళే హడావుల్లో ఉంటే ఎంత ఇస్తారో అని ప్రమద అడగలేదు. ఇంత ఇస్తాను అని అతనూ చెప్పలేదు. అందుకే ఏమీ మాట్లాడే అవకాశం లేక మౌనంగా అవి తీసుకొని అతనికి థ్యాంక్స్ చెప్పి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. డబ్బులు తను తీసుకున్న దానికన్నా తను అనుకున్న దానికన్నా ఎక్కువే వచ్చినందుకు చక్కగా మనీ అంతా డివైడ్ చేసుకుంటుంది. ఫ్రెష్ అయ్యి తినేసి ప్రశాంతంగా నిద్రపోతుంది ఆ రోజు. ఇప్పటి వరకు మీకోసం కష్టపడ్డాను అమ్మన్ గారు, ఇక నుండి మీ ప్రాణాలు ఎలా కాపాడాలా అని ఆలోచించాలి అనుకుంటుంది మనసులో. తర్వాత రోజు ఉదయాన్నే ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్తుంది. బెంగళూరుకు వెళ్ళడానికి టికెట్ తీసుకోవడానికి వెళ్తుంది. తక్కువ రేటు ఉన్న అంటే 700 రూపాయల టికెట్ తీసుకుంటుంది. ఇప్పుడే వెళ్తే ఎక్కడ ఉండాలో తెలియక సరిగ్గా అమన్ పుట్టినరోజుకి 4 రోజుల ముందు టికెట్ తీసుకుంటుంది. చిన్న చిన్నవి కావాల్సినవి కొనుక్కొని ఇంటికి చేరేసరికి మధ్యాహ్నం అవుతుంది. ముందుగా భోజనం చేసి కొద్దిసేపు చాప మీద నడుము వాలుస్తుంది. ఆమె మదిలో ఒకటే ఆలోచన ఇప్పుడు. ఇప్పుడు అమన్ గారిని నేను ఎలా కాపాడగలను? ఎవరు అతన్ని అటాక్ చేయబోతున్నారు? ఎలా చేయబోతున్నారు? నాకు అవన్నీ ఎలా తెలుస్తాయి? ఆయన ఎలా కాపాడగలను? అసలు వాళ్లకు ఎవరికైనా చెప్పేద్దాము అంటే ప్రమాదం ఎవరి నుండి ఉందో కూడా తెలియడం లేదు అనుకుంటుంది బాధగా. నేను తినటానికి తిండి లేని రోజుల్లో కూడా ఎప్పుడూ ఇంత కష్టపడలేదు అమ్మన్ గారు. ఉంటే తినేదాన్ని, లేకపోతే పస్తులు ఉండేదాన్ని. కానీ ఇప్పుడు మీ ప్రాణాలను కాపాడటం కోసం బెంగళూరు రావడానికి చాలా కష్టపడ్డాను. ఇంత కష్టపడినందుకు మీ ప్రాణాలను కాపాడగలిగితే చాలు. లేకపోతే నన్ను నేను క్షమించుకోలేను. జీవితాంతం తెలిసి కూడా కాపాడలేకపోయాను అనే బాధ నన్ను వెంటాడుతూనే ఉంటుంది అనుకుంటూ అతని ఆలోచనలతోనే ఆ రాత్రి నిద్రకు దూరం అవుతుంది ప్రమద. ఉదయం లేచి అన్ని పనులు ముగించుకుని వచ్చిన డబ్బులు లెక్క చూస్తుంది. కొద్దిసేపు ఆలోచిస్తుంది. వచ్చే నెల ఇంటి రెంట్ కూడా ఇచ్చేద్దాం ఇప్పుడే, డబ్బులు ఉన్నాయి కదా అనుకుంటుంది ప్రమద. మరలా ఖర్చు అయిపోతే 1000 రూపాయలు సంపాదించాలి అంటే చాలా కష్టం కనుక. కానీ ఎందుకో ఆఖరి నిమిషంలో ఆలోచన మానుకొని వద్దులే, వచ్చే నెల ఇద్దాము, నెల పూర్తి కాకుండా ఇవ్వడం ఎందుకు అనుకుంటుంది. ఆమె చేసిన ఆ ఆలోచనే ఆమెకి ఈ ఇల్లు వదిలి వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుందని, ఈ 1000 రూపాయలు అప్పుడు తనకు ఆసరా అవుతుందని ఈ క్షణాన ప్రమదకి తెలియదు. పేపర్ పెన్ తెచ్చుకొని కింద కూర్చొని రాసుకోవడం మొదలు పెడుతుంది. ఇంకా కరెక్ట్గా వారం రోజులున్నాయి అమన్ బర్త్డేకి. మరి 3 రోజుల్లో తను బయలుదేరాలి. ఇంకా కొన్ని పనులు మిగిలిపోయాయి. దానికి ఎవరు సహాయం తీసుకోవాలో అర్థం కాలేదు ప్రమదకి. అసలు అమన్ గారు ఎలా ఉంటారు ఇంతవరకు తెలియదు. ఎలా ఉంటాడో నెట్లో చూడాలి. అది చూడాలంటే ముందు ఎవరి సహాయమైనా తీసుకోవాలి. నాకు నెట్ వాడడం తెలియదు కదా, ఎవరిని అడగాలి అంటూ ఆలోచనలో పడుతుంది. ఎవరికి అనుమానం రాకుండా ఈ పని పూర్తి చేయాలి. అది మాత్రమే కాదు, నేను దిగే బస్ స్టాప్ నుండి అమన్ గారి ఇల్లు ఎంత దూరం? అమన్ గారి ఇంటికి దగ్గరలో ఏమైనా రైల్వే స్టేషన్ ఉందా? వాళ్ళ ఇంటికి దగ్గరలో గుడి ఏమైనా ఉందా? ఇవన్నీ తెలియాలంటే ఎవరిని అడగాలి? ఏం చేయాలి అనుకుంటూ చాలాసేపు ఆలోచిస్తుంది. తనను పూర్తిగా నమ్మిన వ్యక్తి మాత్రమే తనకు సహాయం చేయగలడు. మిగతా వారికి అయితే డౌట్ వస్తుంది అనుకుంటుంది. వెంటనే ఆమెకి బట్టల షాప్ యజమాని సురేష్ గుర్తుకొస్తాడు. నిజమే, బాబాయ్ గారికి నేనంటే చాలా నమ్మకం. ఆయన మాత్రమే నాకు సహాయం చేయగలరు. ఎస్ అనుకుంటూ సురేష్ గారిని అడగాలని నిర్ణయించుకుంటుంది. ఈరోజు సాయంత్రం షాప్ దగ్గరికి వెళ్ళాలి. బాబాయ్ గారి సహాయం తీసుకోవాలి. అదొక్కటే నాకు మార్గం అనుకొని గట్టిగా డిసైడ్ చేసుకుంటుంది. ఒకసారి తన బట్టల మధ్యలో నుంచి దీపిక రాసిన లేఖ బయటికి తీస్తుంది. అది ఓపెన్ చేసి మరోసారి చదువుతుంది. ఆ లేఖను ఒకసారి తడుముతుంది. ఒకే ఒక లేఖ. అసలు ఇది నాకు ఎందుకు వచ్చిందో, నేను ఇలా ఎందుకు పరుగులు పెడుతున్నాను,
ఏమీ అర్థం కావడం లేదు. ఈ లేఖ నా జీవిత గమనాన్ని ఎటు తీసుకెళ్తుంది? మీరు క్షేమంగా ఉండాలన్న దీపిక త్యాగం వృధా పోకూడదు అనుకుంటూ మరల లోపల పెడుతుంది లెటర్ జాగ్రత్తగా. సాయంత్రం అయితే బాబాయ్ గారి షాప్ బిజీగా ఉంటుంది. మధ్యాహ్నం భోజనం అయిపోగానే వెళ్ళాలని డిసైడ్ అవుతుంది ప్రమద. తన దగ్గర ఉన్న ఒకే ఒక చిన్న బ్యాగ్ తీసుకొని అందులో తన బట్టలు సర్దుకుంటుంది. ఊరికి వెళ్ళడానికి కావాల్సిన చిన్న చిన్న వస్తువులు కూడా సర్దుకుంటుంది. ఒక 1000 రూపాయలు పక్కన పెట్టుకుని మిగతా డబ్బులన్నీ అక్కడ ఆటోలో తిరగడానికి కావాలి కదా అనుకుంటూ ఒక చిన్న పర్సులో పెట్టుకొని ఆ బ్యాగ్ లోపల దాచేస్తుంది. ఇప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది ఆమెకి. ఊరికి వెళ్ళడానికైతే సర్దేశాను. ఇప్పుడు అక్కడ ఏం చేయాలి అని అనుకుంటూ ఒక చిన్న నిట్టూర్పు విడుస్తుంది ప్రమద. మధ్యాహ్నం భోజనం చేసి ఇల్లు లాక్ చేసుకొని సురేష్ గారి షాప్కి వెళ్తుంది ప్రమద. చిరునవ్వుతో పలకరిస్తాడు షాపుకు వచ్చిన ప్రమదని సురేష్. ఏం తల్లి ఇలా వచ్చావు అంటూ అడుగుతాడు. ఒకసారి సురేష్ గారి క్యాష్ కౌంటర్ దగ్గర ఉన్న ఆయన ఫోన్ చూస్తుంది. అది స్మార్ట్ ఫోన్ కావడంతో అమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటుంది. షాప్లో ఉన్న అమ్మాయిని పలకరించి సురేష్ గారి దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. ఏమన్నా పని ఉందా అంటూ అడుగుతారు. అవును బాబాయ్ గారు, నాకు చిన్న సహాయం చేయగలరా అంటూ అడుగుతుంది ఇబ్బందిగా ప్రమద. నువ్వు నా కూతురిలాంటి దానివి తల్లి, ఏం కావాలి చెప్పు, ఆనందంగా చేసి పెడతాను అంటాడు. బాబాయ్ గారు, నేను ఒక వ్యక్తి పేరు చెప్తాను, మీ ఫోన్లో ఉన్న నెట్ ఆన్ చేసి సెర్చ్ చేసి అతని ఫోటో చూపించగలరా అంటూ అడుగుతుంది. అలాగే అమ్మా, చెప్పు అంటాడు. అతని పేరు అమన్ చంద్ర, రవీంద్ర ఇండస్ట్రీస్. ఒకసారి టైప్ చేసి అతని ఫోటో చూపించగలరా అంటూ అడుగుతుంది. సురేష్ ఆశ్చర్యంగా చూసి మరలా ఏమనుకున్నాడో ఏమో కానీ నెట్ ఆన్ చేసి టైప్ చేస్తాడు. వెంటనే ఫోన్లో అందంగా ఉన్న అమన్ చంద్ర ఫొటోస్ ప్రత్యక్షమవుతాయి. ఇదిగో తల్లి ఇతనే, నువ్వు అడిగిన పేరు అమన్ చంద్ర, రవీంద్ర ఇండస్ట్రీస్ అంటూ చూపిస్తాడు సురేష్. అతని ఫొటోస్ చూసి కింద ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకుని కరెక్ట్ అని కన్ఫర్మ్ చేసుకుంటుంది ప్రమద. అమన్ ఫోటోలు తదేకంగా చూస్తూ ఉండిపోతుంది. ఎంత అందంగా ఉన్నారు అమన్ గారు, మీకు ప్రమాదం తలపెట్టడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయి, అసలు మనసు ఎలా వచ్చింది అని ఆ మనసు బాధగా మూలుగుతుంది. మరోసారి చూడటానికి తన దగ్గర మొబైల్ లేకపోవడంతో మరలా మరో రోజు వచ్చి సురేష్ గారిని అడిగితే బాగుండదని ఒకేసారి అతని ఫోటోని తదేకంగా చూస్తూ ఆమె కళ్ళల్లో ఆమె మనసులో నిక్షిప్తం చేసుకుంటుంది ప్రమద. తర్వాత సురేష్ గారి వైపు తిరిగి థ్యాంక్స్ బాబాయ్ గారు అంటుంది. పర్వాలేదమ్మా, ఇంతకీ ఇతనెవరు అంటూ అడుగుతాడు. ఏం లేదు బాబాయ్ గారు, పని మీద ఊరికి వెళ్తున్నాను. ఆ ఊర్లో ఇతన్ని కలవమని చెప్పారు. ఇతను ఎలా ఉంటాడో తెలియదు, అందుకే మిమ్మల్ని అడిగాను చూపించమని అంటూ తడుముకోకుండా ఏదో ఒకటి చెప్పేస్తుంది ప్రమద. ఆమె మీద అపారమైన నమ్మకం ఉన్న సురేష్ వెంటనే నమ్మేస్తాడు ప్రమద మాటలు. ఇంకా ఏమైనా కావాలా తల్లి అంటాడు. అవును బాబాయ్ గారు, ఇంకా కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాలి అంటుంది. చెప్పు ప్రమద, ఇంకా ఏం కావాలి, ఒకసారి అడ్రస్ రాసివ్వండి బాబాయ్ అంటూ అడుగుతుంది. సురేష్ వెంటనే పేపర్ తీసుకొని అమన్ చంద్ర ఇంటి అడ్రస్ రాసిస్తాడు. ఇంటికి దగ్గరలో రైల్వే స్టేషన్ ఉందా, ఒకసారి చూడండి అంటుంది. సురేష్ ఒకసారి నెట్లో సెర్చ్ చేసి 3 కిలోమీటర్ల దూరంలో ఉందమ్మా అంటూ చెప్తాడు. అమ్మయ్య, పోనీలే అనుకుంటుంది ప్రమద. తన బస్ టికెట్ చూపించి తను ఎక్కడ దిగుతుందో చెప్పి ఈ ప్లేస్ అమ్మచంద్ర గారి ఇంటికి ఎంత దూరం బాబాయ్ గారు అని అడుగుతుంది. ఎలాగో అతను కలవడానికి వెళ్తుంది కదా, అందుకే ఈ వివరాలన్నీ అడుగుతుంది అనుకుంటాడు సురేష్. అందుకే అది కూడా నెట్లో చూసి అతను చెప్తాడు 20 నిమిషాలు పడుతుందమ్మా అని. తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం దొరకడంతో ఇంకేమైనా ఉన్నాయా అనుకుంటూ ఆలోచిస్తూ కొద్ది క్షణాలు అలాగే ఉండిపోతుంది ప్రమద. ఇక ఏమీ అవసరం లేకపోవడంతో చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు, మీరు నాకు అవసరమైనప్పుడల్లా ఆదుకుంటున్నారు, మీ మేలు మర్చిపోలేను అంటూ చేతులు జోడించి దండం పెడుతుంది ప్రమద. ఇంత క్రితమే చెప్పాను ప్రమద, నువ్వు నా కూతురు లాంటి దానివని, అంత ఇబ్బందిగా ఫీల్ అవ్వకు.
నువ్వు ఏం అడిగినా, ఎందుకు, ఏమిటి అని అడగకుండా నేను అన్నీ చేసి పెడతాను. నీకు ఈ బాబాయ్ ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. సరేనా? అంటూ ఆమె తలని ప్రేమగా నిమురుతాడు. థ్యాంక్స్ బాబాయ్ గారు అంటూ మరోసారి చేతులు జోడించి అక్కడి నుండి బయటికి వచ్చేసింది ప్రమద. ఇంటికి బయలుదేరుతుంది. ఆమె కళ్ళల్లో పదే పదే అమర్చంద్ర రూపం కదలాడుతుంది. ఎంత చక్కగా ఉన్నారు అమన్ గారు మీరు. మచ్చలేని చందమామలా ఉన్నారు. అసలు మిమ్మల్ని నాశనం చేయాలని వాళ్ళకు మనసు ఎలా వచ్చింది అనుకుంటూ, బాధగా మనసులో అనుకుంటూ ఇంటికి చేరుకుంటుంది. అలా ఆలోచనలతో ఎలా ఇంటికి వచ్చిందో కూడా తెలియలేదు ప్రమదకి. తాళం తీసి లోపలికి వచ్చి కూలబడుతుంది. ఆలోచనలతో తల పగిలిపోతుంది ఆమెకి. అసలు ఎవరు చంపాలనుకుంటున్నారు? ఎందుకు చంపాలనుకుంటున్నారు? అది మాత్రం నేను తెలుసుకోలేకపోయాను. అసలు నేను ఎలా కాపాడాలి? ఇప్పుడు అక్కడికి నేను వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళ ఇంటి చుట్టుపక్కల తిరుగుతూ ఒకసారి గమనించాలి అనుకుంటుంది. మరలా అంతలోనే భయపడుతుంది. చుట్టుపక్కల తిరుగుతూ గమనిస్తే రేపు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం అయితే ఆ ప్రాబ్లం కారణం నేను అనుకుంటారేమో, కెమెరాలో దొరికిపోతాను కదా వాళ్ళు చూసినప్పుడు అనుకుంటుంది. వెంటనే వేరే ఆలోచన చేయాలి అనుకుంటూ ఆ ఆలోచన మానుకుంటుంది. ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళతో ఎవరితోనైనా మాట్లాడాలి, అదొక్కటే మార్గం. ఇంట్లో అందరూ ఎలాంటి వాళ్ళు అనేది కనుక్కోవాలి. ఈ 2 రోజుల వివరాలు కనుక్కోవాలి. చంపాలి అని ప్లాన్ వేసింది మే 20 తేదీనే. కాబట్టి ఆ రోజు మాత్రం అమన్ గారికి నీడలా వెన్నంటి ఉండాలి. ఆయన్ని కాపాడుకోవాలి అనుకుంటుంది స్థిరంగా. అమన్ గారిని ఎలా అయినా కాపాడుకోవాలి, లేదంటే ఇంత చేసి వృధా అయిపోతుంది అనుకుంటుంది దృఢ సంకల్పంతో ప్రమద. ఈ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.